నామానికి స్తుతి కలుగునుగాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గారు యేసుప్రభు వారి పుట్టుకకు ముందు కొన్ని వేల సంవత్సరాల ముందు కొన్ని ప్రవచనాలను ఆయన పుట్టుక కోసం రాసి ఉంచారు. అయితే ఆయన అక్కడ వాడిన ఒక పదం ఏంటంటే ఆశ్చర్యకరుడు. నిజమే కదండి, దేవుని పుట్టుకే ఒక ఆశ్చర్యం. మన మానవుల కోసం భూలోకంలోకి రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నిజం చెప్పాలంటే యేసుప్రభు వారు తప్ప ఇంకే దేవుడు కూడా మనుషుల కోసం భూలోకానికి రాలేదు. తన తండ్రి కుడిపాశమును కూర్చోవడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచలేదు, కానీ మన కోసం తన్ని తాను రిక్తునిగా చేసుకొని భూలోకానికి వచ్చారు. అయితే ఒక రాజు, ఒక దేవుడు భూలోకానికి రావడమే చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే దేవుడు పశువుల పాకలో పుట్టారండి. ఒక రాజు ఇంట్లో పుట్టలేదు, ఒక ధనవంతుల ఇంట్లో పుట్టలేదు, కానీ ఒక పశువుల పాకను ఆయన పుట్టే స్థలంగా ఆయన ఎంచుకున్నారు. ఒక పేద ప్రజలను ఆయన ఎంచుకున్నారు. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు. అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ఒక రాజు, ఒక దేవుడు పశువుల పాకలో జన్మించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఆయన జీవితంలో 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేశారు. గుడ్డివారికి కన్నులిచ్చారు, కుంటివారు నడిచారు, చెవిటివారు విన్నారు, మూగవారు మాట్లాడారు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన జీవితంలో ఆయన చేశారండి. చనిపోయిన వారిని లేపారు. చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత దేవుడు లాజరుని లేపాడండి. దేవుడు ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేశారు. ఆయన నీటి మీద నడిచాడు. ఆయన నడవడమే కాకుండా పేతురుని కూడా నీటి మీద నడిపించారు. దేవుడు తన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. మన బైబిల్లో ఇంకా కొన్నే రాశారు, కానీ ఆయన చేసిన కార్యాలన్నీ రాయాలంటే పుస్తకాలు సరిపోవండి. ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. అయితే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ఆయనకు అన్నీ సాధ్యమే. మన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయనకు సాధ్యమే. మనము అడిగి దేవుని దగ్గర ప్రార్థిస్తే ఆయన మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థించి మనం పొందుకోవాలండి. మన జీవితంలో ఒక జాబ్ విషయంలో మనకి ఇబ్బందిగా ఉందా, వ్యాపారం విషయంలో ఇబ్బందిగా ఉందా, చదువు విషయంలో ఇబ్బందిగా ఉందా, లేకపోతే కుటుంబ సమస్యలా, దేవుడు దేన్నైనా సాల్వ్ చేయగలడండి. దేవుడు ఆశ్చర్య రీతిలో సాల్వ్ చేస్తారు. మనం అనుకునేటట్టు సింపుల్గా దేవుడు ఏ పని చేయడండి. మనకు ఊహకు అందని కార్యాలు దేవుడు చేస్తాడు. మనం ఊహించగలిగిన కార్యాలు ఆయన ఎప్పుడూ చేయరు. ఊహకు అందనంత విచిత్రమైన రీతిలో ఆశ్చర్యంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. ఈ 2025 సంవత్సరంలో ఏవైతే మన జీవితంలో కొదువుగా ఉన్నాయో, ఏవైతే మన జీవితంలో ఇబ్బందిలో సమస్యల్లో ఉన్నామో, 2026 సంవత్సరానికి వెళ్ళేటప్పటికి దేవుడు ఆశ్చర్య రీతిలో వాటన్నిటినీ మార్చబోతూ ఉన్నాడండి. దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మనం కూడా ఆశపడదాం, దేవుడు నా జీవితంలో కూడా ఒక ఆశ్చర్య కార్యం చేయాలి. నాకు ఈ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో ఇబ్బందిగా ఉంది, నాకు నా జీవితంలో ఈ పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉంది అనే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుండి దేవుడిని అడుగుదాం. దేవా, 2025 సంవత్సరంలో నా జీవితంలో ఇది నాకు కొదువుగా ఉంది. 2025 సంవత్సరంలో నాకు ఇది కొదువుగా అనిపించింది, నాకు ఈ బాధ కలిగింది. అయితే 2026 సంవత్సరానికి వెళ్ళినప్పటికీ నాకు ఆ బాధ ఉండకూడదు. నాకు నా జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం కావాలి. ఆశ్చర్యంగా నా జీవితాన్ని మార్చు దేవుడా అని మనం ఈరోజు దేవుని అడుగుదాం. నా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థించుకుందాం. గొప్ప దేవుడా, శక్తివంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఆశ్చర్యకరుడు అయినందుకు నీకు వందనాలు నాయన. గొప్ప దేవుడా, దైవవాకు అనే కార్యక్రమాన్ని తండ్రి చేసి చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. వారి జీవితంలో తండ్రి ఏ ఆస్పెక్ట్లో వారు ఇబ్బంది పడుతున్నారు తండ్రి యేసయ్య, ఏ ఏరియా ఆఫ్ లైఫ్లో వారు ఇబ్బంది పడుతున్నారు తండ్రి యేసయ్య, మీరు ఆశ్చర్యకరుడుగా ఉండి తండ్రి యేసయ్య ఒక గొప్ప ఆశ్చర్యాన్ని వారి జీవితంలో చేయమని అడుగుతున్నాం తండ్రి యేసయ్య. ఆర్డినరీగా వద్దు కానీ తండ్రి, ఎక్స్ట్రాడినరీగా తండ్రి, ఒక ఆశ్చర్యపడే రీతిలో తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు. ప్రతి విషయంలో తోడైన నడిపించమంచు యేసు దివ్యనామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.